కేరళలోని కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. ఎంతటి దారుణమైన ర్యాగింగ్ అంటే చూస్తే ఒళ్ళు గగురుపాటుకు వచ్చేస్తుంది. ఒక జూనియర్ని 6 మంది స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. బట్టలు మొత్తం ఇప్పేమన్నారు. లబోదిబోమని మొత్తుకున్నాడు. గట్టిగా అరిచాడు. కాళ్ళు పట్టుకున్నాడు. అన్నయ్య అన్నయ్య అంటూ గట్టిగా అరిచాడు. అన్నయ్య వద్దన్నయ్య, ఇంకేమైనా చేస్తాను, నాతో ఆడుకోండి, కావాలంటే కొట్టండి, కానీ బట్టలు ఇప్పొద్దు అని బలవంతంగా ఏడ్చాడు. కాళ్ళు పట్టుకున్న వినని ఈ 5 మంది సన్నాసులు బట్టలు మొత్తం ఇప్పేసి ప్రైవేట్ పార్ట్కి డంబెల్స్ కట్టారు. డంబెల్స్ అంటే వీడియో చూస్తున్న అందరికీ తెలియకపోవచ్చు, స్టూడెంట్స్కి చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. డంబెల్స్ అంటే జిమ్లో బరువులు ఎత్తేది అనమాట, ఐరన్ది. ఒక్కొక్కటి 15 to 20 kgs ఉంటుంది. అవి 2 డంబెల్స్ కట్టారు. ఎస్, నరక యాతన అనుభవించాడు. కొట్టారు కూడా, బూతులు తిట్టారు. ఒంటి మీద ఇంజురీస్ అయ్యాయి. దెబ్బలు తగిలితే ఆ ప్రైవేట్ పార్ట్ మీద, మిగతా దెబ్బల మీద కెమికల్ పూశారు. కెమికల్ స్ప్రే చేశారు, ల్యాబ్లో కెమికల్. ఇంకా గట్టిగా అరిచాడు. తన దగ్గర ఉన్న గోల్డ్ రింగు, డబ్బు, అది కూడా దొంగతనంగా లాక్కున్నారు. నీ డబ్బుతో పార్టీ చేసుకుంటాం బ్రదర్, మేము బీర్లు తెచ్చుకుంటాం బ్రదర్, నువ్వు మాకు గిఫ్ట్గా ఇచ్చావనుకో అంటూ మాట్లాడారు. పైశాచిక ఆనందం పొందారు. ఇది కేరళలోని కొట్టాయం నర్సింగ్ కాలేజీలో జరిగింది. ఇంకెప్పుడు ర్యాగింగ్ అనే పదం వినమేమో అనుకున్నా కానీ వినాల్సి వచ్చింది. వాడి ఏడుపులు వినలేక, అది చూడలేక మిగతా విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వచ్చి వీళ్ళ 6 మందిని 5 మందిని అరెస్ట్ చేశారు. మరి యాజ్ యూజువల్గా ట్రీట్మెంట్ చేస్తారో, అందరిలాగా ట్రీట్మెంట్ చేస్తారో, లేకుంటే సింపుల్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం, ఈడు కాలేజీ వాళ్ళ ప్రిన్సిపల్కి దగ్గర బంధువు, ఈడు పలానా ఎమ్మెల్యేకి దగ్గర బంధువు అని సింపుల్గా టేక్ ఇట్ ఈజీ అనుకుంటారో చూడాలి. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, శిక్షలు ఉండవు, నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంటారు అంతే. కావాలంటే జొమాటో ఫుడ్ తింటాడు చూడు, వాడిని కుక్కలు కొట్టేట్టు కొడతారు. జొమాటోలో ఫుడ్ దొంగతనంగా తిన్నందుకు ఆల్మోస్ట్ చచ్చేదా కొట్టారు చోట. అఫ్కోర్స్ అది కూడా కేరళలోనే అనుకుంటా. కేరళ అంటేనే వణుకు పుడుతుంది. ఇప్పుడు కేరళకు వెళ్ళాలంటే వణుకు పుడుతుంది. దొంగ నా కొడుకులు. నాకైతే ఆ డంబెల్స్ వీళ్ళకు కూడా సేమ్ అలాగే కట్టించి దెబ్బలు తగిలిన తర్వాత అదే కెమికల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇదైతే బెస్ట్ పనిష్మెంట్ నా ఉద్దేశంలో. సో ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.